నలిచిన కారం చాలా రుచిగా ఉంటుంది. హాయ్, అందరికీ నమస్కారం. టమాటా శుభ్రంగా నీట్గా కడుక్కొని 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక అర స్పూను జీలకర్ర వేయించుకోవాలి. తర్వాత కొన్ని ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి. అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని పొట్టు ఒలిచిన చిన్నుల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కట్ చేసిన ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. స్టవ్ ఆపుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న టమాటా ముక్కలన్నీ అలా పేర్చుకోవాలి. తర్వాత పైన ప్లేట్ పెట్టుకోవాలి. 2 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత రెండో వైపుకి అలా తిప్పుకోవాలి. 2 నిమిషాల తర్వాత మళ్ళీ తిప్పుకోవాలి. అన్నీ చక్కగా కుక్ అయ్యాయి. స్టవ్ ఆపుకొని బాండీ పక్కన పెట్టుకోవాలి. గిన్నె తీసుకొని వేయించిన ఎండుమిర్చి, సాల్ట్ వేసుకొని నలుపుకోవాలి. అంతా నలిగిన తర్వాత ఉల్లిపాయ, చిన్నుల్లిపాయ వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. కొంచెం గట్టిగానే నలుపుకోవాలి. టమాటా అంతా చక్కగా చల్లారింది. తర్వాత తొక్క తీసి అలా ఒక్కొక్కటి వేసుకొని నలుపుకోవాలి. ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది.